వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మార్క్ శంకర్ ను చూసేందుకు సింగపూర్ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ కొనిదెల గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లిజనోవా దంపతులకు 2017లో కుమారుడు జన్మించారు. ఆయన మార్క్ శంకర్ పవనోవిచ్ కొనిదెల అని పేరు పెట్టారు. ఈ పేరులో మార్క్ క్రైస్తవ సంప్రదాయానికి, శంకర్ చిరంజీవి పేరులోని భాగానికి, పవనోవిచ్ పాశ్చాత్య సంప్రదాయానికి సంకేతం. తాజాగా మార్క్ శంకర్ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొనిదెల మరియు పవన్ కళ్యాణ్ గారు సింగపూర్కు బయలుదేరి శంకర్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సమ్మర్కి ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకులేని క్లీన్ ఎంటర్టైనర్ హీరో ప్రదీప్ మాచిరాజు. ప్రముఖ టీవీ యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యువ దర్శకులు నితిన్ మరియు భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లో విడుదల కానుంది. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ తన యాంకర్ మరియు యాక్ట్రెస్ ప్రయాణం గురించి ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. మొదటి సినిమాతో మంచి స్పందన పొందిన తర్వాత ఈ చిత్రాన్ని తన మిత్రులతో కలిసి నిర్మించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అందులో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటుంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కథలో ఒక సివిల్ ఇంజనీర్ ఓ ప్రత్యేకమైన గ్రామంలో జరిగే సంఘటనతో ప్రేమలో పడతారు. ఈ కథలో పవన్ కళ్యాణ్ గారి డెబ్యూ సినిమా టైటిల్ను ఉపయోగించడం ప్రదీప్ మరియు చిత్ర యూనిట్కు గౌరవంగా అనిపించిందని వారు తెలిపారు. జాక్ చిత్రం 200% అందరికీ నచ్చుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ. స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం జాక్ కొంచెం క్రాక్ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం ఈ సినిమా గురించి మాట్లాడారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ కథ విన్నప్పుడు సంతృప్తి చెందనని, బొమ్మరిల్లు భాస్కర్ తో పనిచేయడం ఆనందదాయకమని తెలిపారు. వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం గురించి మాట్లాడుతూ ఆమె ప్రదర్శన చూసిన తర్వాత ఆమెను తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమౌళి సంగీతాన్ని అందించగా శ్యామ్ సిఎస్ మరియు సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ను సమకూర్చారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ జాక్ చిత్రం కోసం సిద్ధు జొన్నగడ్డలతో పనిచేయడం ఆనందదాయకమని, వైష్ణవి చైతన్య అద్భుతమైన నైటిని ప్రశంసించారు. విజయ్ చక్రవర్తి కెమెరా వర్క్ మరియు నవీన్ స్నూలి ఎడిటింగ్ మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అచ్చు రాజమౌళి సంగీతాన్ని అందించగా శ్యామ్ సిఎస్ మరియు సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ను సమకూర్చారు. జాక్ కొంచెం క్రాక్ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని వినోదపరంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నేచురల్ స్టార్ నాని శైలేష్ కోలన్ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ హిట్. ద థర్డ్ కేస్ నుంచి అడ్రినలిన్ చార్జ్ అంతేం ఆప్ కీ బార్ అర్జున్ సర్కార్ రిలీజ్. ఏప్రిల్ 14న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్గా నాని, శ్రేణిధి శెట్టి రొమాంటిక్ పాటలో కెమిస్ట్రీతో మెరిశారు. డాక్టర్ శైలేష్ కొలన్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రశాంతి తీపినేని నిర్మాత. ఇప్పుడు మేకర్ సెకండ్ సింగిల్ ఆప్ గి బార్ అర్జున్ సర్కార్ విడుదల చేశారు. ఈ పాట అర్జున్ సర్కార్ పాత్రలోని ఫెరియోషియస్ ఎనర్జీని హైలైట్ చేస్తుంది. కృష్ణకాంత్ లిరిక్స్ పాత్ర సారాంశాన్ని అద్భుతంగా పండించారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ పాటను మరో లెవెల్కి తీసుకెళ్లింది. నాని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలో ఎనర్జీని ఇన్ఫ్యూజ్ చేశాడు. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ పాటను విజువల్ ట్రీట్ గా మార్చింది. పాన్ ఇండియా భారీ చిత్రం ఎన్టీఆర్ నీల్ ఏప్రిల్ 22న సెట్స్ లో అడుగుపెట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ పెట్టారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్, హరికృష్ణ నిర్మాతలుగా ఉన్నారు. సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, మ్యూజిక్ రవి బస్రూర్ అందిస్తున్నారు.
నారీ నారీ నడమ మురారి ఫస్ట్ సింగిల్ మ్యాజికల్ రొమాంటిక్ మెలోడీ దర్శనమే రిలీజ్. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నారీ నారీ నడమ మురారితో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ట్రీట్ అందించబోతున్నారు. సామచవర గమన ఫేమ్ రామ్ అబ్రాజు డైరెక్షన్ లో సినిమా రూపొందింది. సాక్షి వైద్య సంయుక్త హీరోయిన్లుగా శర్వా సరసన మెరవనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేయగా ఫస్ట్ సింగిల్ దర్శనమే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన మెలోడీ ట్రాక్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. యాజిన్ నిజార్ ఓకల్స్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పాటను మరింత మైమర్పించాయి. శర్వా స్క్రీన్ ప్రెజెన్స్ సంయుక్తతో కెమిస్ట్రీ మ్యాజిక్ గా కనిపిస్తుంది. జ్ఞానశేఖర్ విఎస్ యువరాజ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ కు గ్రాండ్ లుక్ ఇచ్చింది. భాను భోగవరం కథ, నందు సావిరి ఘన సంభాషణలు సినిమాకు బలమయ్యాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనా నెలకొన్నాయి. పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను టీం మర్యాదపూర్వకంగా కలిసిందే. మోహన్ బాబు బహుమతిగా యూపీ సీఎం కు రమేష్ గొరిజాలా వేసిన చిత్రపటాన్ని అందించారు. యూపీ సీఎం ఆదిత్యం టీంను ఫిదా చేసిందే. వారిని సాధారణంగా ఆహ్వానించారు. కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ను యూపీ సీఎం విడుదల చేసి అభినందనలు తెలిపారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా రూపొందింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్టార్ కాస్ట్ అద్భుతంగా ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ నటన సినిమాకు హైలైట్ కానుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిల్కూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సింగిల్ ముచ్చటగా బంధాలే సాంగ్ గ్రాండ్ గా లాంచ్. నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి ముచ్చటగా బంధాలే సెకండ్ సింగిల్ లాంచ్ చేశారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి తల్లిగా కీలక పాత్రలో తల్లి కొడుకుల అనుబంధం ప్రధాన థీమ్. బి అజనీష్ లోక్నాథ్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ తల్లి ప్రేమను హృదయంగా ఆవిష్కరిస్తుంది. రఘురాం రాసిన సాహిత్యం తల్లి ఆశయాలను అందంగా ప్రస్తావిస్తుంది. తల్లి ప్రోత్సాహం, కొడుకు విజయంపై కలల పాటలు సున్నితంగా చూపించారు. కళ్యాణ్ రామ్, సాయి ముజ్రేకర్ ప్రేమ కోణాన్ని కూడా ఈ పాట హైలైట్ చేస్తుంది. హరిచరణ్ సోలోఫుల్ వాయిస్ పాటను మరింత భావోద్వేగంగా మారింది. ముచ్చటగా బంధాలే తల్లి కొడుకుల బంధానికి ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్ లా నిలిచింది. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని అలరించబోతుంది. అంచనాలు పెరుగుతున్నాయి. భారీ ధరకు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా ప్రణాళిక చేయబడింది. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా షూటింగ్ సెట్స్ పై ఎన్టీఆర్ అడుగుపెట్టగానే ఈ చిత్రానికి సాలిడ్ బిజినెస్ ప్రారంభం కావడమే. ప్రస్తుతం ఈ సినిమా యూఎస్లో రికార్డు డీల్ అందుకున్నట్లు సమాచారం. యూఎస్లో 50 కోట్ల మేర డీల్ కుదరడం ఈ చిత్రానికి ఎన్టీఆర్ 31కి భారీ అయిన బిజినెస్ వచ్చిందని తెలుస్తుంది. సలార్, కల్కి, 2898 AD వంటి సినిమాలు కూడా యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థలు ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నాయి. ఇంతలో దేవర తర్వాత ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఒక పెద్ద డీల్ సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తారక్ సెట్స్ పై అడుగు పెట్టనున్నారు. లాంటి భారీ డీల్తో ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ ఏర్పరిచింది. కన్నప్ప లేటెస్ట్ అప్డేట్ వింటే మీరు షాక్ అవుతారు. టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో అనేక మంది దిగ్గజ తారాలతో ఓ పెద్ద ప్రాజెక్టుగా రూపొందుతుంది. ఇది మంచు విష్ణు తన కెరీర్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కావాల్సినప్పటికీ మేకర్ సిటీ వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. తప్పకుండా కొత్త రిలీజ్ డేట్ గురించి చాలా ఆసక్తి ఏర్పడింది. కానీ ఇప్పుడు జూన్ 27న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ కొత్త డేట్ తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని మోహన్ బాబు, మంచు విష్ణు మరియు ఇతర ప్రముఖులు కలవడంతో బయటకొచ్చింది. ఈ చిత్రం ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతుండగా మోహన్ బాబు నిర్మాణం వహిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హైప్ మరింత పెరిగిన సమయంలో కన్నప్ప జూన్ 27 నుంచి థియేటర్లో సందడి చేయనుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్లో అడుగుపెట్టింది ఎప్పుడంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా అంగీకరించినప్పుడు దానికి సంబంధించిన కీలక ఎపిసోడ్ కొన్ని సమయంలో తారక్ లేకుండా ప్రారంభించినట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ లేటెస్ట్గా విడుదలైంది. మేకర్స్ ఈ సినిమాను సెట్స్పై తారకు ఎప్పుడు అడుగు పెట్టనున్నాడో ప్రకటించారు. దీంతో ఏప్రిల్ 22న తారక్ సెట్స్లో జాయిన్ అవుతున్నట్లు కన్ఫర్మ్ చేయబడింది. ఈరోజు ఆయన క్రేజీ ఎపిసోడ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన హైప్ కూడా భారీగా ఉండడంతో సినిమా విడుదల ముందే భారీ అంచనాలున్నాయి.
పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో చదువుతున్నప్పుడు అగ్ని ప్రమాదానికి లోన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ గాయాలవగా వెంటనే హాస్పిటల్కి తరలించబడ్డాడు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్య పరిస్థితి సరైనప్పటికీ అతను అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఊపిరితిత్తులు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వైద్యులు ఈ సమస్యపై ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. ఈ సమయంలో మరో 3 రోజుల పాటు చికిత్స కొనసాగిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు ఇతర కుటుంబీకులు మార్క్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సింగపూర్ పయనమయ్యారు. మనందరికీ ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అఖిల్, శ్రీలీల లెనిన్తో బ్రేక్ చేస్తారా? అఖిల్ అక్కినేని మరియు శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో యువ ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన హీరోయిన్స్. వారు కెరీర్ ప్రారంభం నుండి వరుసగా సాలిడ్ ప్రాజెక్టు చేయడం ద్వారా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ 2 ఫిగర్లు ప్రస్తుతం తమ కెరీర్లో కొంతమేర నష్టాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో వారు కలిసి ఒక సినిమా చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా పేరు లెనిన్. ఇది కిషోర్ అబూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మాస్ ఎంటర్టైనర్. సినిమా కోసం వచ్చిన టైటిల్ గ్లిప్స్ హైప్ను తెచ్చిపెట్టాయి. అఖిల్, శ్రీలీల కాంబినేషన్ సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించవచ్చని భావిస్తున్నారు. అందులో ఈ ఇద్దరు కాంబినేషన్ ఎలా పనిచేస్తుందో చూడాలి. లెనిన్ సినిమా అఖిల్, శ్రీలీల కెరీర్లోనే ఒక మలుపుగా నిలవనుందో లేదా మరొక పరాభవంగా మిగిలిపోతుందో సమయే చెప్తుంది. ఈ చిత్రం ఒకటి సరైన విజయం సాధిస్తే అఖిల్ మరియు శ్రీలీలకు మంచి హిట్ను తెస్తుందని అనిపిస్తుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ-పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.